2 రోజుల తర్వాత సాహితి మన ఇంటికి డిన్నర్‌కి వస్తుంది. తనకు కూడా వంట చెయ్యి ఫోన్‌లో చెప్పాడు ప్రసాద్. రాగిణి ఫోన్ పెట్టేసి ఫ్రిడ్జ్‌లో కూరలు ఏమున్నాయో చూసింది. సాహితికి దొండకాయ కూర కారం పెట్టి చేస్తే ఇష్టం. దొండకాయల కోసం వెనక వీధిలో దగ్గరే ఉన్న కూరల బడ్డీకి వెళ్ళి అరకిలో దొండకాయలు, దోసకాయలు, పచ్చిమిరపకాయలు కొంది. దొండకాయ కారం పెట్టి వేయించింది. సాంబారు పెట్టి చట్నీ చేద్దామనుకునేంతలో బాబు లేచి ఏడవడం మొదలుపెట్టాడు. ఇక చట్నీ ఆలోచన వదిలేసి వాడికి నీళ్లు పోసి పౌడర్ అద్ది చొక్కా తొడిగింది. తను కూడా స్నానం చేసి తయారయిందో లేదో కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసేసరికి ప్రసాద్, అతని వెనకే సాహితి ఇంట్లోకొచ్చారు. సాహితి ప్రసాద్ కన్నా ముందే ఇన్స్పెక్టర్గా చేరింది. సర్కిల్ ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ కావడంతో ఇంటిలో కుదరక ఉద్యోగం మానేసింది. పిల్లల ఆలనా పాలనా చూసేందుకు ఇంట్లో నౌకర్లున్నా వాళ్ల మీద వదిలేయడం ఆమెకిష్టం లేకపోయింది. ఆమె భర్తకు తమిళనాడులో తేయాకు తోటలున్నాయి. నెలలో 20 రోజులు అక్కడే ఉంటాడు. 10 రోజులు మాత్రం ఇంటికొచ్చి ఇంటి వ్యవహారాలు లెక్కలు చూసుకుని మళ్ళీ వెళ్ళిపోతాడు. అతను ఇంట్లో ఉండేది తక్కువ కావడంతో ఉద్యోగం చేస్తూ పిల్లలను చూసుకుంటూ అవస్థపడే బదులు మానేసి మంచి పని చేశానంటున్నామే. చాలా తెలివైందని, లా కూడా చదువుకుందని ఆమెకు డిపార్ట్మెంట్లో మంచి పేరు. పిల్లలు హైస్కూలు చదువులకొచ్చాక ప్రైవేటు డిటెక్టివ్గా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. రిస్కుతో కూడుకున్నదని ఆమె భర్త వద్దని చెప్పినా తనకు పోలీసు ఉద్యోగానుభవం ఉండడం వల్ల, ఆ పరిచయాల వల్ల మరేం భయపడాల్సిన అవసరం లేదని నచ్చజెప్పింది. ప్రసాద్కు మరికొందరు తనతో చేసిన ఇన్స్పెక్టర్లకు కేసులు పరిష్కరించడంలో సాహితీ సహాయపడుతుంది. అలాంటి సమయాల్లో ప్రసాద్ ఆమెను తమింటికి పిలిచి కేసు గురించి ఆమెతో చర్చిస్తాడు. కొన్ని సమయాల్లో రాగిణి కూడా వాళ్ల సంభాషణలో పాల్గొంటుంది. తను మరొక విధంగా అపార్థం చేసుకోకుండా ఉండడం కోసమే ప్రసాద్ ఆమెను ఇంటికి రమ్మంటాడని రాగిణి అర్థం చేసుకుంది. భార్యాభర్తల మధ్య దాపరికాలు అపార్థాలకు దారితీస్తాయని అతని నమ్మకం. అతనలా చేయడం రాగిణికి కూడా నచ్చింది. హడావిడి పడుతున్నావేమో, నేను కాస్త సాయం చేద్దామని మీ వారిని తొందరపెట్టి లాక్కొచ్చాను నవ్వుతూ చెప్పింది సాహితి. రాగిణి నవ్వేసింది. మీకిష్టమైన దొండకాయ కూర చేసి సాంబారు పెట్టానో లేదో వీడు లేచి కూర్చున్నాడు. దోసకాయ పచ్చడి చేద్దామనుకున్నాను, చేయనిస్తేనా అంది బాబుకు పాలు పట్టి పడుకోబెడుతూ. పోనీలెద్దు, కూర సాంబారు ఉంటే ఇంకేం కావాలి? అసలు బాబుతో గడపడమే గొప్ప ఆనందం. ఆ సంతోషాన్ని మించింది ఏముంటుంది అంటూ బాబునెత్తుకుంది సాహితి. రాగిణి, త్వరగా వంట పూర్తి చేయి, భోజనాలు కానిచ్చి మేం కేసు గురించి చర్చించాలి తొందర పెట్టాడు ప్రసాద్. చాలే, ఇంకా ఏం వండాలేంటి? నువ్వేం చేయకు రాగిణి, ఉన్నవి చాలు. కాస్త ఆగి తిందాం, తొందరేం లేదు. ఈలోగా విషయమేంటో వివరంగా చెప్పవయ్యా నవ్వుతూ అంది. ప్రసాదు జరిగిందంతా పోసుగుచ్చినట్లు ఆమెకు చెప్పాడు. ఏది ఆ డైరీ నన్ను చూడని? ఏమీ రాయని డైరీ అతనెందుకు వెంటబెట్టుకుని తిరుగుతున్నట్లు అడిగింది సాహితి. అక్కడే ఉన్న టేబుల్ పైన డైరీ కోసం వెతికాడు ప్రసాద్. టేబుల్ సరుగు లాగి చూశాడు. ఇదేంటి, డైరీ ఇక్కడే పెట్టానే, ఏమైంది? రాగిణి, నువ్వేమన్నా తీసావా అడిగాడు ప్రసాద్. నేను దాని వంకే చూడలేదు. మీరు వెళ్ళాక బాబుకు పాలు పట్టి వాణ్ణి పడుకోబెట్టి నేను కూడా కాసేపు పడుకున్నాను. మీ ఫోను విని లేచాను జవాబిచ్చింది రాగిణి. ఏమైనట్లు? అదేమీ ప్రెజరొచ్చే కేసు కాదు. అందుకే నేను కూడా ఈ 2 రోజులు ముఖ్యమైన కేసులుంటే అవి అటెండ్ అయ్యాను. అందులో ఏదో రహస్యం ఉందనిపిస్తోంది. ఆ కోడి ఏంటో ఆలోచిద్దామని ఇక్కడే పెట్టాను. నేను ఆఫీసుకు తీసుకెళ్లలేదు ఆలోచిస్తూ అన్నాడు. అవును, దొండకాయలు వండాలంటే బండచాకరీ అంటూ వద్దన్నావని మొన్న కూరలు తెచ్చేటప్పుడు తేలేదు. ఇప్పుడు ఎక్కడ్నుంచొచ్చాయి అడిగాడు వెంటనే. బాబునెత్తుకుని ఇంటి వెనక బడ్డీ కొట్టుకు వెళ్లి కూరలు కొన్నాను. ఏం, ఎందుకలా అడుగుతున్నారు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది. ప్రసాద్ తల పంకించాడు. బహుశా నువ్వు ఇంటి పక్కనే కదా అని తలుపు దగ్గరికేసి వెళ్ళుంటావు. డైరీ అవసరం ఎవడికో ఉండి ఎత్తుకుపోయాడు. అమ్మో, దొంగోడా? పోలీసుల ఇళ్లకేసి దొంగలు రారన్నారు కదండీ. వీడు దొంగ కాదు, అంతకు మించినవాడు. నీ బుర్ర బాగానే ఆలోచిస్తోంది. సరే, వాడెవడో తర్వాత చూద్దాం. ముందు ఆ డైరీలో ఉన్న రహస్యమేంటో ఎలా కనుక్కోవాలి? చేతిలో ఉన్న క్లూ కాస్త పోయింది కదా అడిగింది సాహితి. లేదు సాహితి, నేను ఆ బొమ్మ ఒక కాగితం మీద గీసి చూశాను. ఏదైనా క్లూ దొరుకుతుందేమోని. ఎక్కడే ఉండాలా కాగితం అంటూ దిండు కింద వెతికి కాగితం బయటికి తీశాడు. అతని మొహంలో చిరునవ్వు చూసి, చూసావా, ఏదో మామూలుగా చేసిన పని ఎలా ఉపయోగపడిందో నవ్వింది సాహితి. అమ్మయ్యా, మొగుడు తిట్లు తప్పాయి. అయినా ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి బాబు అనుకుంది రాగిణి. సరే, భోజనాలు చేసేద్దామా? మరో గంటలో మా చిన్నవాడు సుజిత్ ఇంటికొచ్చేస్తాడు చెప్పింది సాహితి.
సుజిత్ సాహితి రెండో కొడుకు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీ అయిపోగానే క్లబ్కు వెళ్ళి అక్కడ టెన్నిస్ ఆడుకుని వస్తాడు. పెద్దబ్బాయి అవినాష్ అమెరికాలో ఎంఎస్ చేస్తున్నాడు. రాగిణి తొందరగా భోజనాలు వడ్డించింది. సాహితీ, ప్రసాద్, రాగిణి ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు పూర్తి చేసేసరికి 9 అయింది. ఇక నేను బయలుదేరతాను. రాగిణి, నీ వంట అద్భుతం. అందుకే మీ ఆయనకో షరతు పెట్టాను. నా సహాయం కావాలంటే రాగిణి చేతి వంట తింటే కానీ చేయనని నవ్వుతూ చెప్పింది సాహితి. రాగిణి, ప్రసాద్ ఇద్దరూ నవ్వేశారు. ప్రసాద్ లేచి మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు. రాగిణికి బాయ్ చెప్పి సాహితి ప్రసాద్ వెనక బండికి కూర్చుంది. ఈ కాగితం నేను తీసుకుంటున్నాను. దీని మర్మం ఏంటో ఆలోచిస్తాను. తెలియగానే నీకు ఫోన్ చేస్తాను. అన్నట్లు ఆ రాఘవరావు మరణం గురించి పేపర్లో వేయించావా? అతని కోసం ఎవరైనా రావడం కానీ ఫోన్ చేయడం కానీ జరిగిందా? పోస్ట్ మార్టం ఏమనొచ్చింది? ఇంటి దగ్గర దిగిపోతూ అడిగింది సాహితి. పేపర్లో వేయించాను. ఇంతవరకు ఎవరూ అతన్ని గురించి ఎంక్వైరీ చేయలేదు. రిపోర్ట్ వచ్చింది. అతని మరణం మ్యాసివ్ హార్ట్ అటాక్ వల్ల వచ్చిందని రిపోర్ట్లో ఇచ్చారు. సో అతనిది హత్య కాదు చెప్పాడు ప్రసాద్. సాహితి, ఆ బొమ్మ వివరం ఏమైనా తట్టిందా? 2 రోజుల తర్వాత స్టేషన్కి వచ్చిన సాహితిని అడిగాడు ప్రసాద్. లేదు, అసలు దాని గురించి ఆలోచించే వీలు కుదరలేదు. కాసేపు ఆ క్లూ ఏమై ఉండొచ్చో ఇద్దరూ ఆలోచించారు. ఇంటి నెంబర్ కావచ్చు, ఏదైనా పుస్తకంలో పేజీ కావచ్చు, ఖైదీ నెంబర్ కూడా కావచ్చు నవ్వుతూ అన్నాడు ప్రసాద్. సాహితి తల ఊపింది. మా ఇంటికి పోదాం. రాత్రి భోజనం చేసి వెళుదువు గాని. ఇంకా నయం, నేనింటికి వెళ్ళాలి. సుజిత్ ఇవాళ టెన్నిస్కు వెళ్ళడం లేదు. రాగిణి చంటి పిల్లాడితో పని చేసుకోవాలి. అది గుర్తుంచుకో. ఇలా మాటిమాటికి భోజనానికి పిలిస్తే మీ ఆవిడ నిన్ను నన్ను కలిపి తిట్టుకుంటుంది. నేను బయలుదేరతాను చెప్పింది సాహితి. సాహితి ఇంటికొచ్చేసరికి సుజిత్ ఇంకా కాలేజీ నుంచి రాలేదు. టీ కలుపుకుని తాగింది. ప్రసాద్ ఇచ్చిన కాగితం తీసుకుని ఆ బొమ్మల అంతరార్థం ఏమై ఉంటుందా అని ఆలోచించింది. కాసేపు కంప్యూటర్లో సీక్రెట్ కోడ్స్ ఏమైనా దొరుకుతాయేమోనని వెతికింది. ఉన్న వాటిలో ఏదీ సరిపడలేదు. ఒకవేళ మిలిటరీ సీక్రెట్ కోడ్ ఏమైనానా? ఏమో, మిలిటరీ కోడ్ కూడా కావచ్చు. అనుకోకుండా కీబోర్డు వంక చూసింది సాహితి. ఒకసారి చేతిలో కాగితం వంక పరీక్షగా చూసింది. ఒకవేళ మొదటి అంకెలన్నీ కీబోర్డు మొదటి వరుసలో ఉన్న అంకెలనుకుంటే మరి ఏరో పక్కన కింద కూడా అంకెలే ఉన్నాయే. కీబోర్డులో మొదటి వరుస అంకెల తర్వాత 3 వరుసలున్నాయి. అవన్నీ అక్షరాలే కాని అంకెలు కావు. సాహితి మరోమారు కాగితం వంక జాగ్రత్తగా చూసింది. మొత్తం 6 అంకెలు. వాటి కింద వరుసగా 6 బాణం గుర్తులు. బాణం గుర్తులు పక్కనే 6 అంకెలు ఉన్నాయి. అంటే 6 అక్షరాల మాట సూచిస్తున్నాయా? బాణం గుర్తులన్నీ కింద వైపుకే ఉన్నాయి. మొదట ఒక అంకె, దాని కిందనే యారో మార్క్ ఉంది. యారో మార్కు పక్కనే ఒక అంకె, దాని కింద మరొక అంకె ఉన్నాయి. అన్ని యారోల పక్కనున్న అంకెలు 1 గాని 2 గాని 3 గాని ఉన్నాయి. కీబోర్డులో మొదటి అంకెల వరుస వదిలేస్తే దాని కింద అక్షరాల వరుసలు కూడా 3 ఉన్నాయి. యారో పైన వేసిన నెంబర్లు కీబోర్డులో మొదటి వరుసలో ఉన్న నెంబర్లు అనుకుందాం. కింద వేసిన యారో పక్కనున్న అంకె ఎన్నో వరుస అక్షరము సూచిస్తోందా? మొదటి అంకె 9వ అంకె కింద చూసింది. యారో పక్కనే అంకె 2 అంటే 2వ వరుస అవ్వచ్చు. అయితే కీబోర్డులో 9 కింద 2వ వరుసలో 2 అక్షరాలు KL కనిపిస్తున్నాయే. ఏది తీసుకోవాలి? సాహితి మరొక పేపర్ తీసుకుని 2 అక్షరాలు వేరువేరు గడుల్లో రాసింది. బొమ్మలో రెండోసారి కూడా 9 రాసింది. దాని కింద యారో పక్కన 1 వేసింది. అంటే 9 కిందున్న మొదటి వరుసలో IO రెండింటినీ తీసుకుని ఇందాకటి K కింద I, L కింద O రాసింది. 3వ అంకె 4, దాని కింద యారో పక్కనే 3. కీబోర్డులో 4 కింద 3 వరుసలో చూసింది. XC తీసుకుంది. వాటిని 2 గడుల్లో రాసింది. తర్వాత అంకె 8, దాని కింద యారో పక్కనే 2 వేసింది. అంటే 8 కింద 2వ వరుస. 2వ వరుసలో ఉన్న JKలను 2 గడుల్లో రాసింది. ఒకసారి 2 గడులను చూసింది. KLIOXCJK. మొదటి గడిలో అక్షరాలు అర్థవంతంగా లేవు. రెండో గడిలో లాక్ సూచిస్తోంది. అయితే బొమ్మలో ఇంకా 2 అంకెలు యారో మార్కులు ఉన్నాయి. బహుశా పూర్తి మాట లాకర్ అయి ఉండొచ్చు. అయినా ఆ మిగిలిన 2 కూడా డీకోడ్ చేస్తే నిర్ధారణ అవుతుంది. సాహితి మిగిలిన 2 అంకెలు చూసింది. 3 అంకె, దాని కింద యారో పక్కనే 1 ఉంది. అంటే WE అన్నమాట. ఆ రెంటిని చెరొక గడిలో వేసింది. చివరగా 4వ అంకె, దాని కింద యారో పక్కనే 1.
అంటే నాలుగు కింద ఒకటో వరుసలో ఉన్న అక్షరాలు ఈఆర్ వాటిని చెరొక గడిలో రాసింది. ఇప్పుడు రెండు గడుల్లో ఉన్న అక్షరాలు చూసేసరికి మొదటి గడిలో అక్షరాలు పూర్తిగా అర్థం లేకుండా ఉన్నాయి. రెండవ గడిలో లాకర్ అని వచ్చింది. అయితే తను డీకోడ్ చేసింది ఎంతవరకు కరెక్టో ఎలా తెలుస్తుంది? మరోసారి బొమ్మ వంక చూసింది సాహితి. బొమ్మకు ఒక పక్కగా 112 అంకె వేసింది. అంటే అది తప్పక లాకర్ నెంబర్ అయి ఉండాలి. ఆ నిశ్చయానికి రాగానే సాహితి వెంటనే ప్రసాద్కు ఫోన్ చేసింది. మీరు ఎన్నిసార్లు తిరిగినా మీకు సహాయం చేసే ఉద్దేశం ఎమ్మెల్యే గారికి కొసానలేదు వేణుగారు, నా మాట నమ్మండి అన్నాడు సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం పంచాయతీ ఆఫీసు సెక్రటరీ. పెద్ద చదువులు చదువుకుని చేస్తున్న మంచి ఉద్యోగం వదులుకుని తమ పల్లెటూరుకొచ్చి ఇక్కడి పరిస్థితుల్ని బాగు చెయ్యాలని తాపత్రయపడుతున్న వేణు అంటే సుబ్రహ్మణ్యానికి వాళ్ళ మాలిన అభిమానం ఏర్పడింది. వేణు పంచాయతీ ప్రెసిడెంట్ అయిన రోజే తను కూడా చేతనైనంత వరకు ఊరి అభివృద్ధికి పాటుపడాలని అతను నిర్ణయించుకున్నాడు. మరేం చేద్దామంటావో చెప్పు, నాకేం తోచడం లేదు. అసలు ఆయనకు నేను చేసిన అపకారం ఏమిటి? ఆయన ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచేందుకు నేను సహాయపడ్డాను కదా. నిరుత్సాహం తొంగి చూసింది వేణు గొంతులో. మీరలా నిరుత్సాహపడకండి, ఇలాంటివి మన దేశంలో మామూలే. మీరెక్కడ తనకు పోటీ అవుతారో అన్నదే ఆయన భయం. మీరు ఎన్నిసార్లు పదవులపై ఆశ లేదనన్నా ఆయన చుట్టూ చేరిన వాళ్ళు నమ్మరు, ఆయన్ని నమ్మనీరు. చెయ్యాలని పట్టుదలుంటే మనం ఏదైనా సాధించగలం. నాకు తోచిన సలహా చెబుతాను వినండి. మనమే చందాలు వేసుకుని డబ్బులు సేకరించి ఆ గోడ కట్టించేయడం ఒక పద్ధతి. అలా చేస్తే మనం ఆయన చేతగాంతనం వేలెత్తి చూపిస్తున్నామని అనుకోవచ్చు, మనపై ద్వేషం పెంచుకోవచ్చు అన్నాడు వేణు. నిజమే, ఆయన అనుకోకపోయినా చుట్టూ చేరిన వాళ్ళు నూరి పోస్తారు. మన దగ్గర డబ్బుంటే మనమే చేయడం మంచిది. అలా అయినా ఆయనకు కోపం రావచ్చు. అయినప్పటికీ పోనీలే, తన డబ్బే ఖర్చు పెట్టుకున్నాడు, మనదేం పోయిందని కొంత సమాధాన పడచ్చు. ఇక మూడో మార్గం సరాసరి విద్యాశాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్లి ఆయన్నే రిక్వెస్ట్ చేయడం. అప్పుడు మన ఎమ్మెల్యే గారికి శత్రువులుగా మారడం ఖాయం. అలా చేయడం అంత మంచిది కాదేమో. మీపై కక్షతో ఆయన ఏమైనా చెయ్యొచ్చు. నన్నేమైనా చేస్తాడేమోనన్న భయం నాకేం లేదు గాని ఒక గోడ కట్టడం కోసం ఆయనతో విరోధం అనవసరం. ఇలా చిన్న చిన్న కారణాలతో ఆయన గ్రామాభివృద్ధికి అడుగడుగునా అడ్డు తగిలి ఆటంకాలు కలిగించడం నాకు ఇష్టం లేదు. అదీగాక ఈ ఊరికి ఏదైనా మంచి చేయాలన్నదే నా ఉద్దేశం గాని ఆయనతో పోటీ పడ్డం కానీ విరోధం తెచ్చుకోవడం కానీ నాకు అసలు ఇష్టం లేదు. నువ్వు చెప్పినట్లు నా డబ్బులు ఖర్చు పెట్టి ఈ గోడ కట్టిస్తాను. అప్పుడు ఆయనకు మనపై అంత కోపం రాకపోవచ్చు. ఒకవేళ కోపం వచ్చినా మీరు సర్ది చెప్పచ్చు. స్కూళ్లు తెరిచే రోజులు దగ్గర పడ్డాయి. మళ్ళీ వానాకాలం మొదలైతే ఆ గోళ్లన్నీ పూర్తిగా పడిపోతాయని నా డబ్బులతో కట్టించేశానని అనొచ్చు. సరే, వచ్చే ఆదివారం నేను ఊరు వెళతాను. గోడ పూర్తిగా పడగొట్టి కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో మనం మేస్త్రీ చేత లెక్క వేయించు. వచ్చాక కావలసిన డబ్బు సర్దుబాటు చెయ్యొచ్చు. నా సొంత డబ్బు పెట్టి కట్టిస్తున్నానని ఇప్పుడే ఎక్కడా బయటకు రాకూడదు సుమా. అలాగే వేణుగారు, మన పని పూర్తయ్యేదాకా మీ పేరు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టను. మీరు నిశ్చింతగా ఉండండి. ఇక్కడ నాకున్న ముఖ్య స్నేహితులు ఇద్దరు. ఆ ఇద్దరు సుబ్రహ్మణ్యం పేరు గలవాళ్లే. మీ ఇద్దరినీ నమ్మకుండా ఎలా ఉంటాను చెప్పాడు వేణు. సుబ్రహ్మణ్యం ఆప్యాయంగా వేణు చేతిలో చేయి వేశాడు. మిలార్డ్, నా వాదనను ఫైనల్గా ముగించే ముందు ఈ కేసు వివరాలు ఒకసారి పూర్తిగా తమ ముందు ఉంచేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రాసిక్యూటర్ శ్రీహరి జడ్జి గారి వంక చూశాడు. పర్మిషన్ గ్రాంటెడ్ అన్నారు జడ్జి గారు. ప్రాసిక్యూటర్ ఒకసారి గొంతు సవరించుకున్నాడు. సుబ్రహ్మణ్యం అనబడే ఈ ముద్దాయి కృష్ణా జిల్లాలోని దొడబెట్ట గ్రామ పంచాయతీ సెక్రటరీ. సుమారు 4 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నాడు. అందుకు నిదర్శనంగా ఎగ్జిబిట్ P2 మీకు సమర్పించబడింది. అందువల్ల ఆ పంచాయతీ ఆదాయ వ్యయాలు, పంచాయతీ వ్యవహారాలు అన్నీ అతనికి పూర్తిగా కొట్టిన పిండి. హతుడు వేణుమాధవ్ అమెరికాలో తాను చేస్తున్న ఉద్యోగం వదిలేసి దొడబెట్ట గ్రామానికి మంచి చెయ్యాలన్న సద్బుద్ధితో వచ్చాడు. వేణుమాధవ్ మంచితనం, మానవతా దృక్పథం ఆ ఊరి స్కూల్ హెడ్ మాస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ చదివితే మనకు అర్థమవుతుంది మిలార్డ్. ఇది తమరికి ఎగ్జిబిట్ P3గా సబ్మిట్ చేయడం జరిగింది. ఈ స్టేట్మెంట్ ఒకసారి చదవడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జడ్జి గారు పర్మిషన్ గ్రాంటెడ్ అనగానే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన దగ్గర కాపీ తీసి చదవడం ప్రారంభించాడు. వేణుగోపాల్ సర్పంచ్ కాక పూర్వం మా స్కూల్లో ఉచితంగా పిల్లలకు చదువు చెప్పేవాడు. వాళ్ల కోసం మోరల్ క్లాసులు తీసుకునేవాడు. అతను పేద విద్యార్థులకు బట్టలు, పుస్తకాలు కొనిచ్చేవాడు. ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం మొదలు పెట్టక పూర్వమే
వేణు మా స్కూల్లో పిల్లలకు ఉడకబెట్టిన గుడ్లు పాలు ఉదయం పూట మధ్యాహ్నం భోజనం పెట్టేవాడు. పిల్లలు ఉన్నత ఆశయాలతో మానవీయ విలువలతో పెరిగి మన దేశానికి వన్నె తేవాలన్న సంకల్పం అతంది. దానికోసమే పాటుపడిన మనిషి అతను. సర్పంచ్ అయినా కూడా వారానికి 3 రోజులు పిల్లలకు చదువు చెబుతుండేవాడు. ఇతనిలాంటి గొప్ప మనిషిని, ఉన్నతమైన ఆశయాల కోసం పాటుపడేవాణ్ణి నేనింతవరకు చూడలేదు. హత్య జరిగిన రోజు రాత్రి కూడా 10 గంటల దాకా ఊరు బాగు గురించి, వచ్చే విద్యా సంవత్సరంలో చేయాల్సిన పనుల గురించి నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. మా ఇంట్లో భోజనం చేయమని బలవంత పెట్టినా పొద్దున్న చేసిన చపాతీలున్నాయని ఆ పూటకవి చాలని చెప్పి 10 దాటిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి అయ్యేసరికి అతని మరణ వార్త వినాల్సొచ్చింది. చాలా దురదృష్టం. అలాంటి మనిషిని కోల్పోయి మా ఊరు చాలా నష్టపోయింది. ఎంతో మంచివాడని అందరిలోనూ పేరు తెచ్చుకున్న హతుడు వేణుమాధవ్ సుమారు 2 ఏళ్ల క్రితం ఆ గ్రామానికి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఇతనికి పూర్వం, ప్రస్తుతం ఎమ్మెల్యే ఆ ఊరికి సర్పంచ్గా ఉండేవారు. ఇది గ్రామ పంచాయతీ రికార్డుల నుంచి గ్రహించిన డేటా ఎగ్జిబిట్ P4. వేణుమాధవ్ సర్పంచ్గా ఎన్నికైన దగ్గర నుంచి పంచాయతీ సెక్రటరీ సుబ్రహ్మణ్యం మీద ఆధారపడుతూ వచ్చాడు. కారణం, అతడు ఒక కంప్యూటర్ ప్రొఫెసర్, టీచింగ్ సైడ్ ఉన్న వ్యక్తి. పంచాయతీ వ్యవహారాలు, రాజకీయాలు ఏమాత్రం తెలియనివాడు. ఎప్పుడైతే వేణుమాధవ్ నిజాయితీపరుడని, కల్లాకపటం ఎరుగని మనిషిని తెలిసిందో అప్పట్నుంచి ముద్దాయి సుబ్రహ్మణ్యం ఎంతో అణకువ, మంచితనం ప్రదర్శించి హతుడికి దగ్గరయ్యాడు. అయితే హతుడి ముక్కుసూటితత్వం, నిజాయితీ, అన్యాయాన్ని సహించలేకపోవడం ముద్దాయికి నచ్చలేదు. పంచాయతీ నిధుల్లో 3 లక్షల వరకు దుర్వినియోగం జరిగిందని గ్రహించిన వేణుమాధవ్ ఇతన్ని నిలదీశాడు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపి పంచాయతీ అధికారులిచ్చిన అఫిడవిట్ ఎగ్జిబిట్ P5 మీ ముందు సమర్పించడం జరిగింది. వేణుమాధవ్ ఉంటే తను చేసే అక్రమార్జనలకు అడ్డవని అంతకు ముందు నుంచే అనుకుంటున్న ముద్దాయి ఇక తన ఆటలు సాగవని గ్రహించి వేణుమాధవ్ను చంపడానికి ప్లాన్ వేశాడు. అర్ధరాత్రి తర్వాత సర్పంచ్ నిద్రపోతున్న ఇంటి తలుపులు గొళ్ళెం పెట్టి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇతని కుట్ర తెలియక ఆదమరిచి నిద్రపోతున్న వేణుమాధవ్ మంటల్లో చిక్కుబడి బయటకు రాలేక అక్కడే కాలి చనిపోయాడు. ఆ విధంగా ఈ సమాజం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది. ముద్దాయిని హత్యాస్థలంలో పట్టుకోవడం జరిగింది. ఆ హడావిడిలో ముద్దాయి ప్యాంటు చివర కొద్దిగా కాలింది, మసిబారింది కూడా. ముద్దాయి ఆ రోజు తన లోన బండి నిండా పెట్రోల్ కొట్టించుకుని విడిగా క్యాన్లో మరో 10 లీటర్ల పెట్రోల్ కొన్నట్టు బంకు కుర్రాడి సాక్ష్యంతో పాటు కాలి మసిబారిన ప్యాంటు ఎగ్జిబిట్ P67గా మీకు సమర్పించడమైంది. హతుడి డెత్ సర్టిఫికెట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎగ్జిబిట్ P89గా మీకు సమర్పించడమైంది. ఎంబిజిల్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఫండ్స్ నేరం రుజువవడంతో సిఆర్పిసి సెక్షన్ 409 కింద, ఐపీసీ సెక్షన్ 300 కింద పోలీసు వారు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఎగ్జిబిట్ P1గా మీకు సమర్పించడం జరిగింది. మిలాడ్, ఈ విధంగా ప్రీ ప్లాన్డ్ మర్డర్ చేసిన ఈ ముద్దాయి కోల్డ్ బ్లడెడ్ మర్డరర్. ఇతనికి ఐపీసీ సెక్షన్ 302 కింద కఠినంగా శిక్ష విధించాలని కోరుతున్నాను. వాదన ముగించి కూర్చున్నాడు ప్రాసిక్యూటర్. డిఫెన్స్ లాయర్ గారు చెప్పేది ఏమైనా ఉందా? ప్రశ్నించారు జడ్జి గారు. నో మిలాడ్, ముద్దాయిపై దయ చూపాలని మాత్రం నేను ప్రార్థిస్తున్నాను. ముద్దాయి చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? సుబ్రహ్మణ్యం వంక చూస్తూ ప్రశ్నించారు జడ్జి గారు. జడ్జి గారు, ఈ నేరం నాపై రుద్దారు. నాకేం తెలీదు సార్. సర్పంచ్ గారికి ఏమైందోనని నేను వారింటికి పరిగెత్తుకుని వెళ్లాను. నేనే ఇంటికి నిప్పంటించి ఆయన్ని చంపానని నాపై కేసు పెట్టారు. మా పంచాయతీ లెక్కలు కూడా సరిగ్గానే ఉన్నాయి. కిందటేడు జరిగిన ఆడిట్లో మా గ్రామ పంచాయతీకి సర్టిఫికెట్ కూడా వచ్చింది. ఆఫీసు రికార్డులన్నీ ఎవరో తారుమారు చేశారు. నేను ఏ పాపం ఎరుగను చెప్పాడు సుబ్రహ్మణ్యం గుడ్ల నీరు కక్కుకుంటూ. నో మిలాడ్, ఒకవేళ అటువంటి సర్టిఫికెట్ ఉంటే డిఫెన్స్ లాయర్ గారు మీకు సమర్పించుండేవారు. ఇతనిపై ఆరోపణ వచ్చిన తర్వాత ఆడిట్ చేసిన పంచాయతీ అధికారులు లెక్కల్లో తేడా ఉన్నట్లు తమ రిపోర్టులో తెలిపారు. ఇతను చెప్పేదంతా నిజం కాదు. అంతేకాదు, ఈ ముద్దాయి హతుడికి వంగి వంగి నమస్కారాలు పెట్టేవాడని, ఇతను మేకవన్నె పులి అని తాము ఎన్నోసార్లు హెచ్చరించినా సర్పంచ్ వినలేదని ఊరిలో 2 పెద్ద మనుషులిచ్చిన వాంగ్మూలం మీకు సమర్పించడం జరిగింది. ప్రాసిక్యూటర్ శ్రీధర్ లేచి చెప్పాడు. ప్రభుత్వ నిధులకు సరైన లెక్కలు చూపించకపోవడం, సొంతానికి వాడుకోవడం నేరం. అంతేకాక ముద్దాయి తనకు అడ్డం వస్తున్నాడని సర్పంచ్ వేణుమాధవ్ను చంపినట్లు ప్రాసిక్యూషన్ వారు సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టారు. డిఫెన్స్ లాయర్ గారు ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు చూపించలేకపోయినందువల్ల ప్రాసిక్యూషన్ వారు ప్రవేశపెట్టిన ఆధారాలు పరిశీలించిన మీదట
ముద్దాయి పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసి అడ్డొస్తున్నాడని సర్పంచ్ వేణుమాధవ్ను చంపినట్టు రుజువైంది. ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 302 కింద యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైంది. జడ్జి గారి తీర్పు విని సుబ్రహ్మణ్యం బోనులో కుప్పకూలిపోయాడు.